అన్నదాతలను రేవంత్ రెడ్డి సర్కారు ఆగం చేస్తున్నది. ధాన్యం ఆరబోసుకుంటున్న రైతులను కూడా వదలడం లేదు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ పంట ఆరబోసుకున్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆరబోసిన ధాన్యాన్ని వెంటనే తీసివేయాలని తహసీల్దార్ ఆదేశాలు జారీ చేశారు. మా పొలంలో ఆరబోసుకున్న ధాన్యాన్ని ఎందుకు తీయాలని రైతులు ప్రశ్నించారు. పైనుంచి ఆదేశాలు వచ్చాయని వెంటనే ధాన్యం ఖాళీ చేయాలని తహసీల్దార్ స్పష్టం చేశారు. ఘటన రికార్డ్ చేసిన రైతులపై తహసీల్దార్ దురుసుగా ప్రవర్తించారు. మీరు ఏం రికార్డ్ చేసుకున్నా ప్రయోజనం ఉండదని అహంకారాన్ని ప్రదర్శించారు. వాళ్ళని తీసుకొని వచ్చారు. మీరు ఇప్పటికిప్పుడు టైం ఇస్తే మీరు సార్ మాకు ముందు నిన్న సాయంత్రం చెప్పిన నైట్ ఏం తిప్పిద్దాం సార్. నిన్న అదే మీరు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు వచ్చారు. నిన్న సాయంత్రం చెప్పినా మేము నైట్ ఏం తిప్పిద్దాం. అన్యాయం కాదు సార్. బండి దిగుతాయి మొత్తం ఓట్లు వేసిపోతాయి మొత్తం. వాళ్ళు వాళ్ళ ఖర్చులు ఈ ఒడ్లన్నీ ఇట్లా ఆరబోసినాయి. ఒకసారి హెలికాప్టర్ వస్తాయి మొత్తం లేచిపోతాయి. ఒక్క గింజ కూడా మిగలదు. అది వేరే అడగట్లేదు. వాళ్ళు ఖాళీ చేద్దాం సార్. ఇప్పుడు ఆ లేబర్ ఉన్నారు, వాళ్ళ ఎవరికి తెలుసా సార్? మినిస్టర్ గారు సార్ ఈ రోజు వస్తుందని మాకు తెలుసా సార్? కాదు సార్ ప్రోగ్రామ్ ఉన్నదని ఎప్పుడో తెలుసు. అప్పటి నుంచి చెప్తే మాకు మేము ఎప్పుడో మా ప్రయత్నం అయినంత వరకు మేము చేస్తాం సార్. ఇక్కడ పోసుకుంటారు సార్. మాకు డేటా కాదు సార్. మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్. అన్నదాతలను రేవంత్ రెడ్డి సర్కారు ఆగం చేస్తున్నది. ధాన్యం ఆరబోసుకుంటున్న రైతులను కూడా వదలడం లేదు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ పంట ఆరబోసుకున్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, రేపు హుజూర్నగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారంటూ నేరేడుచెర్లకు అప్పటికప్పుడు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన ఖరారు చేశారు. అయితే ఆయన హుజూర్నగర్ నుంచి నేరేడుచెర్ల రావడానికి కూడా హెలికాప్టర్ లో వస్తుంటున్న నేపథ్యంలో అక్కడ హెలిప్యాడ్ ల్యాండింగ్ కోసం అర్జెంట్ గా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఖాళీ చేయాలి, రైతుల వడ్లని ఖాళీ చేయాలంటూ కూడా అధికారులు అక్కడికి వచ్చి రైతుల్ని వేధిస్తా ఉన్నారు, హుకుం జారీ చేస్తా ఉన్నారు. దీంతో ఒక్కసారిగా రైతులు తిరగబడడం జరిగింది. ఇప్పటికిప్పుడు అధికారులు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అది కూడా మా సొంత స్థలంలోనే ఆరబోసుకున్నాం, ఒడ్లు ఆరబోసుకొని ఇక్కడ తూర్పార పడుతూ ఉంటే అప్పటికప్పుడు అధికారులు పోలీసులు వచ్చి తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా రైతులు అక్కడ వాపోతా ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కారులో తిరగాల్సింది పోయి హెలికాప్టర్ లో తిరుగుతా ఉన్నారు. ఆయన ల్యాండింగ్ కోసం మామూలు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా అధికారులు అక్కడ నిలదీయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా సరే రైతులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలి. రేపు హుజూర్నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటే నేరేడుచెర్లలో ఏం పని? నేరేడుచెర్లలో ఇక్కడికి వచ్చి రైతుల భూములను లాక్కొని రైతుల యొక్క వడ్లని ఖాళీ చేయాలంటూ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా అక్కడ వాపోవడం జరిగింది. అధికారులు మాత్రం బెదిరింపులు పాల్పడుతూ ఉన్నారు, పోలీసులు కూడా అక్కడ బెదిరింపులు పాల్పడుతూ ఉన్నారు. గంట సేపట్లో ఒడ్లని కూడా ఖాళీ చేయాలి, ఇక్కడ హెలికాప్టర్ దిగేది ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా అవన్నీ ఖాళీ చేయాలని వాళ్ళకి బెదిరింపులు గురి చేయడంతో ఒక్కసారిగా కూడా రైతులు తిరగబడ్డారు. కుమార్, థ్యాంక్ యూ రాము.